రెండవ తెస్సలోనికయులకు రాసిన 12వ అధ్యాయం 6వ వచనం. ఓకే, స్టే ఇన్ ఫస్ట్ వర్స్. సహోదరులారా, ప్రభుదినం ఎప్పుడు వచ్చినట్లుగా, ప్రభుదినము ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనను మాట వలన మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలనను ఎవడును చెప్పిన ఎడల, అంటే ఈస్ టాకింగ్ అబౌట్ ర్యాప్చర్. గో టు 5th verse. సో ర్యాప్చర్ కోసం మాట్లాడుతుంది అందులో. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ఎప్పుడు స్క్రిప్చర్ని విన్న తర్వాత స్క్రిప్చర్ని నెమరేయాల. స్క్రిప్చర్ని ఎవ్వరు చెప్పొద్దు నాకు జ్ఞాపక శక్తి లేదని. జ్ఞాపక శక్తి నీకు ఎందుకు ఉండదంటే నువ్వు చెప్పినందుకు ఉండదు. నీకు ఒకవేళ జ్ఞాపక శక్తి నిజంగా పని చేయకపోతే నువ్వు చెప్పాలా, నాకు జ్ఞాపక శక్తి ఉంది. ఎందుకంటే నీకు జ్ఞాపకం తీసుకునేసే వ్యక్తి నీ లోపల అతని పేరు పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు ఏమన్నారు? నా నామమున తండ్రి పంపు పరిశుద్ధాత్ముడు మీకు ఎన్ని బోధిస్తాడు? సమస్తమును బోధించి సమస్త మీ జ్ఞాపకముకు తీసుకొస్తాడు. సపోజ్ మీరు వెహికల్ కీ మర్చిపోయినారు, మతి మార్పు అనొద్దు. వెహికల్ కీ మర్చిపోయిన ఎక్కడో ప్రభు నా జ్ఞాపకం తీసుకొని రా. సో మనము జనరిక్ టాక్ మనము అడాప్ట్ చేసుకున్నాం. ఈ మధ్య నాకు ఏజ్ అవుతుంది, మతి మార్పు వస్తుంది, కీ మర్చిపోయాను అని చెప్పొద్దు. కీ మర్చిపోయినాను కానీ దేవుడు నాకు దీని జ్ఞాపకం తీసుకొని వస్తుంది. అది ప్రాక్టీస్ చేసి చూడండి. సో ఏజ్ అవుతున్న కొద్దికి ఇట్లా అయిపోతుందని చెప్తుంది అని ప్రపంచం చెప్తుంది. వీఆర్ నాట్ హియర్ టు అడాప్ట్ ద సిచ్యువేషన్, ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. అడాప్షన్ అక్కర్లేదు. కాగా వాడు అంటే అంతిమ క్రీస్తు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఎవరు అడ్డగిస్తారు? అంతిమ క్రీస్తు భూమి మీద రాకుండా సంఘం అడ్డగిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. కానీ వచ్చే ముందు 7వ వచనం, అంతిమ క్రీస్తు వచ్చే ముందు ర్యాప్చర్ ముందు జరుగుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించినది. ధర్మ విరోధమైంది యేసుక్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి అంతిమ క్రీస్తు యొక్క ఆత్మ ఇప్పుడు ఆల్రెడీ ఉంది భూమి మీద, ఎక్కడో పుట్టినాడు, ఇప్పటికే క్రియ చేయించినది. కానీ ఇది వరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించబడను. 8th verse. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించను. 9th verse. ఓకే, ఐ మిస్డ్. ఏముంటుందంటే మొదట 4వ వచనము 3వ వచనం ఉంటుంది. క్యాన్ యూ గో టు 4th verse? 4th verse. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటి కంటే పైగా తన్ను తానే హెచ్చించుకొను, తను దేవుడిని తను కనపరుచుకును దేవుని ఆలయంలో. సో మొదట బైబిల్ అంటది భ్రష్టత్వము సంభవించును. ఐ మిస్ ద స్క్రిప్చర్ సమ్వేర్. ఇట్ 3rd verse ఉంటుంది అనుకుంటా. 3rd verse. క్యాన్ యూ గో? యాక్చువల్లీ చెప్పాలనుకున్నా, ర్యాప్చర్కి ముందు ఇది జరుగుతుంది. అందుకే ఎవరి ఆత్మలకు వాళ్ళే బాధ్యులు. నీ భార్య ఆత్మకు నువ్వు బాధ్యుడు కానే కాదు. ఎవరి ఆత్మకు వాళ్ళు బాధ్యులు. మనము బయాలజికల్ తండ్రి దగ్గరికి పోతలేము, ఈ భూమి వదిలిపెట్టి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తాం. ఆయన ఆత్మలకు తండ్రి, శరీరములకు దేవుడు. అందరికీ తండ్రి కాదైనా, భూమి మీద అందరికీ తండ్రి కాదు, అందరికీ దేవుడు. పుట్టి నమ్మిన వాళ్ళకి వాళ్ళ ఆత్మలకి దేవుడు. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్, గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. కనుక అందరూ పోరు పరలోకాన్ని, నమ్ముకున్న వాళ్ళే పోతాం. మొదట భ్రష్టత్వం సంభవించింది. భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా? ఇది జాగ్రత్తగా ఉండాలి. భ్రష్టత్వం అంటే అపాస్టసీ. అపాస్టసీ అంటే నువ్వు ఏదైతే సిద్ధాంతం నమ్ముతున్నావో అందుకెళ్ళి తప్పిపోతావు. ఏంటంటే పరలోకం ఉంది, నరకం ఉంది, మనం పాపక్షమాపణ పొందుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు మార్గమైనడు, ఆయనే ప్రభు, అదే జీవితం, విశ్వాసమైన జీవితం అనేటువంటి ఒక నమ్మకంలో మనం పోతున్నాం. సిద్ధాంతంలో అందుకెళ్ళి తప్పిపోతాం. అది కాపాడుకునే నీ బాధ్యత.
ఎంత టైం దగ్గరకు వస్తే అంత దేవుని కోసం నువ్వు దేవుని వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, పరిశుద్ధుల మధ్యన, ఆఫీస్లో కానీ నువ్వు బ్రతకడం అనేది ప్రాక్టీస్ చేయాలా. నీకు ఉద్యోగం ఉంటే నువ్వు ఉపవాసం ఉండలేకపోతే నైట్ వచ్చేసి ఒక మీల్ స్కిప్ చేయాలను. స్కిప్ చేసి మధ్యాహ్నం తినేసి ఇంటికి వచ్చి ఏదైనా తీసుకొని తర్వాత నైట్ మొత్తము ఒక్క వారంకి ఒక రోజు నువ్వు ఉపవాసం ఉండడం ప్రాక్టీస్ చేయాలి. చేసి రాత్రి అంతా పని అయిపోయినాక అందరూ పడుకున్నప్పుడు నువ్వు కూర్చొని దేవునితో సమయం స్పెండ్ చేయడం క్వాలిటీ. ఇది సంవత్సరంకి ఒకసారి కాదు, నెలకు కాదు, వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. తినడం తగ్గించాలా. ఇవన్నీ కూడా ధ్యానించడం ఎక్కువ చేయాలా, స్క్రిప్చర్స్ కానీ. ఇవన్నీ చేయకపోతే అపవాది ఎప్పటి నేను ట్రిప్ చేసేస్తుంది. నేను చూడు ఏముంటుంది, మొదట భ్రష్టత్వం సంభవించు. భ్రష్టత్వం అంటే అపాస్టసీ, అంటే ఏదైతే మనం నమ్ముతామో అందులోకి చాలామంది పడిపోతారు. క్రైస్తవులు చాలామంది నాశనం సంభవించిన తర్వాత అప్పుడు నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడతాడు. ఆ భ్రష్టత్వంకి వాడు అగ్గుపడిన మధ్యనే ర్యాప్చర్ అయిపోతుంది. కనుక ప్లీజ్ చివరికి వచ్చినాం, మనం భక్తిగా బ్రతకాల, స్క్రిప్చర్స్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవునితో సమయం స్పెండ్ చేయాలా,